నువ్వు కంటిన్యూ చేయక్క. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని ముత్యములతో అయినను మిగిలిన వెలగల వస్త్రములతోనైనను. చూసారా, ఇక్కడ మిక్కిలి వెలగల వస్త్రాలు అని చదివితే కట్ చేసి వస్త్రాలు అంటుంది. వస్త్రాలు ఎంత కాస్ట్లీ అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత నీట్గా మనం కవర్డ్గా ఉంటున్నాము అనేది ముఖ్యం. చూసారా, ఎంత కాస్ట్ అయినా పర్లేదు అంటుంది. కొంతమంది చూడండి, ఒక వస్త్రమే 50,000 రూపాయల వస్త్రం అంటే డబ్బులు ఉన్నాయి కదా. చూడండి, ఒక చీర 50,000 అయితే అది కాస్ట్లీ అంట. నిజమేలే, మీ ఆయన మెసేజ్కి వెళ్తే 30,000, నెలకి కానుకలేమో 20 లక్షల పైనే. మీ దృష్టికి 10,000, 20,000 చీరలంటే ఆర్డినరీయేలే అంటే డబ్బులు ఉన్నాయి కదా. వీళ్ళకి వాక్యం ఇష్టం లేదు, ఎందుకంటే మేడం గారు కట్టిన చీర కట్టరు. ఏ చీర కట్టినా 5,000 నుండి 15,000 మధ్యలో ఉండాలి. జాకెట్ 3,000 నుండి 5,000 ఉండాలి. అంటే డబ్బులు ఉన్నాయి కదా. పైకి మాత్రం తగ్గింపు గలవారిలా ఎన్ని యాక్టింగ్లు. మనలను చూడగానే, దేవుని బిడ్డలను చూడగానే ఇతరులు మనలోని దీనత్వాన్ని వారు గమనించేటట్లుగా దీన మనస్సును మనము కలిగి ఉండాలి. యేసయ్య దీవెనను పొందాలన్నా, యేసయ్య దర్శనం చేసుకోవాలన్నా దానికి ఏకైక మార్గము దీనత్వం. వస్త్రాలు అలంకరణగా ఉండకూడదు. దేవుడు వస్త్రాలు ఇచ్చింది సిగ్గు దాచుకోవడానికి. వాటిని అలంకరణ వస్తువుగా వాడటం వాక్య విరుద్ధం. ఇది జనరల్ డ్రెస్సింగ్, ఇది అలంకరణ కోసం వేసుకునే డ్రెస్సింగ్. కానీ ప్రెజెంట్ క్రిస్టియన్స్ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూడండి. వస్త్రాలని అలంకరణకు వాడకూడదని దేవుడు చెప్తుంటే ఏకంగా వస్త్రాలని అలంకరించేసే ఆత్మపూర్ణులు బయలుదేరారు. చూడండి, డ్రెస్ని అలంకరించి ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈ సీనియర్ దెయ్యం. ఇప్పుడు చూడండి జూనియర్ దెయ్యాలన్నీ ఎలా ఫాలో అవుతున్నాయో. అబ్బో, వంటికి అలంకరణ ఉండదు కానీ వస్త్రాలకు మాత్రం కావాలి. వెసిలి అన్న డిమాండ్ చేశారు కాబట్టి బంగారం తీసావు, కానీ మనసులో కోరిక తీయలేదు. ఇలా కానిచ్చేస్తున్నావు. వీళ్ళకి వస్త్రాలు ఒక అలంకరణ వస్తువు. దేవుడు వద్దన్న పని చేస్తూ ప్రసంగాలు మాత్రం దంచి కొడుతున్నారు. నీకంటే నాకు ఏది గొప్ప కాదయ్యా, నీకంటే నాకు డబ్బులు గొప్ప కాదు, నీకంటే నాకు బట్టలు గొప్ప కాదు.